ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం మిర్రర్ కమాండ్ గురించి చూద్దాం. సో, మిర్రర్ కమాండ్‌కి మనకొక ఆబ్జెక్ట్ అనేది కావాల్సి ఉంటుంది. సో, అంటే నాకు మిర్రర్ ఆబ్జెక్ట్ అనేది నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి, సో, ఇక్కడ ఫస్ట్ నాకేంటంటే ఏదైతే కావాలనుకుంటున్నానో ఆ ఆబ్జెక్ట్‌ని ఇక్కడ నేను క్రియేట్ చేసుకోవాలి ఫస్టు. ఆ తర్వాత మనం కమాండ్ ఎడిటర్లో ఎంఐ సో ఎంఐ అనేది మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మిర్రర్ కమాండ్ అనేది ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయమని అడుగుతుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఒక ఫస్ట్ పాయింట్ అడుగుతుంది, తర్వాత సెకండ్ పాయింట్ అనేది అడుగుతుంది. సో సెకండ్ పాయింట్ అనేది మనం ఇచ్చిన తర్వాత అది ఏమడుగుతుందంటే ఆబ్జెక్ట్ పాయింట్ అంటే సోర్స్ ఆబ్జెక్ట్ని డిలీట్ చేయాలా లేదా అని అడుగుతుంది. సో నేను ఇక్కడ నో అని చెప్పి ఎంటర్ కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే దీని తాలూకా మిర్రర్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ ఆబ్జెక్ట్ ఒక కొంత డిస్టెన్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాక్సెస్ పాయింట్ ఏదో తీసుకున్నాను ఇక్కడ ఎంఐ అని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ ఏం చేశాను, ఈ యాక్సెస్ పాయింట్ని ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ కింద తీసుకొని ఎంటర్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్తో మనకు ఆబ్జెక్ట్ అనేది వచ్చిందో ఇక్కడ అదే సేమ్ డిస్టెన్స్తో నాకేమవుతుందంటే మిర్రర్ కమాండ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.